దేశం సమాజహితం నేను మీ సోనిషిరాజు. మరి ఈరోజు మనతోటి భారతీయ జనతా యువ మోర్చా పార్లమెంట్ ఇన్ఛార్జ్ మల్కాజ్గిరి మరి రేవెల్లి రాజు గారు మనతోటి ఉన్నారు. మరి బీజేపీ అస్తిత్వంతో నెలకొని మరి ఉప్పల్లో తనకంటూ ఒక స్థాయిని ఏర్పరచుకొని మరి తనంటూ ముందుకెళ్తున్నారు. మరి తన మాటల్లోనే తెలుసుకుందాం మరి ఏ విధంగా బీజేపీ పార్టీలోకి తను చేరారు, మరి ఏ విధంగా అభివృద్ధిలోకి చెందుతున్నారు, మరి తన బాల్యం గురించి కూడా మనం తెలుసుకోవాలని అనుకుంటున్నాం. నమస్తే అన్న. నమస్తే అమ్మ. అన్న, మరి మీరు ఉప్పల్లో ఇంత మంచి బీజేపీ పార్టీ తరఫున ప్రజలకు సేవ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు మేము విన్నాం. సో మరి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బాల్యం గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాం. సో మరి మీరు మీ బాల్య జీవితం ఎక్కడ చేశారు, అసలు ఏ విధంగా బీజేపీ పార్టీలోకి వచ్చారు, ఏంటి విశేషాలు? మాది నిరుపేద కుటుంబం. మాది ఉప్పలనే పుట్టిన మా నాయనమ్మ వాళ్ళ ఊరిది ఉప్పలు. ఉప్పలో పుట్టి పెరిగిన బాల్యం నుంచి కూడా మాది నిరుపేద కుటుంబం. కష్టజీవం, పొద్దున్న కష్టపడితే కానీ రాత్రి డొక్కాడని పరిస్థితి, రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి మా కుటుంబం. ఈ కుటుంబం నుంచి చిన్నప్పటి నుంచి వాస్తవం కూడా మా ఇంటి పక్కకు ఒక శాఖ నడుస్తుండే, భగత్ సింగ్ శాఖ నడుస్తుండే. ఆ శాఖను చూసి రోజు ప్రార్థన చేయడం, ఆ శాఖలో చూసి నేను ఇన్స్పైర్ కావడం, రోజు వెళ్ళడం, అట్లా శాఖకు నాకు అభినవ సంబంధం ఏర్పడింది. తరతరాలుగా అట్లా కొన్ని రోజులు రెగ్యులర్గా వెళ్ళేది. రెగ్యులర్గా చిన్నప్పుడు నాకు శాఖలో విద్యాబుద్ధులు నేర్పిన గురువులందరూ కూడా ఈ సందర్భంగా నన్ను ఈ స్థాయి తెచ్చిన అందరూ కూడా పాదాభివందనలు తెలియజేస్తూ, వాస్తవం కూడా తర్వాత ఏమైంది, ఎప్పుడైతే ఇంటర్ వచ్చిందో నేను చదివింది కాచిగూడ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలోనే. అక్కడ అది హైదరాబాద్ కాబట్టి కొంచెము విద్యార్థి ఉద్యమాలు ఎక్కువ. అక్కడనే పక్కకే ఆర్ఎస్ఎస్ కార్యాలయం ఉంటుండే, ఏబీపీ ఆఫీస్ కొంచెం దూరంలో ఉంటుండే. అట్లా విద్యార్థి పరిషత్లో జాయిన్ కావడం జరిగింది. విద్యార్థి పరిషత్ నుంచి డిగ్రీ రామంతపూర్లో చేయడం జరిగింది. రామంతపూర్లో అక్కడ బీజేపీ ఒక బలమైన నాయకత్వం ఉండే. అక్కడ చూసి అప్పుడు జిల్లా యువమోర్చా ప్రెసిడెంట్ మన శంకర్ రెడ్డి గారు ఉండే. అప్పుడు నాకు పార్టీలో సభ్యత ఇవ్వడం జరిగింది. ఆ సభ్యత ఇవ్వడం కూడా ఇప్పుడు కూడా మా గురుగారు ఏంటి ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారే ముఖ్య కారణం. ఆయన అడుగుజాడలు నడుస్తుంటూ అక్కడి నుంచి ఆర్ఎస్ఎస్ వివిధ క్షేత్రాలలో పనిచేస్తుడు, బజరంగ్ దళ్, ఏబీపీ, తర్వాత ఇప్పుడు యువమోర్చా. ఎప్పుడైతే పార్టీ సభ్యతను తీసుకున్నా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా యువమోర్చాలో ఉన్న వివిధ శాఖల గ్రామ వార్డు సెక్రటరీ నుంచి, మున్సిపల్ నుంచి, కార్పొరేషన్ నుంచి, రాష్ట్ర స్థాయి వరకు, జిల్లా స్థాయి వరకు కూడా పనిచేసుకుని వచ్చి ప్రస్తుతం పార్లమెంట్ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాం. సో మరి అసలు మీకు బీజేపీలోనే జాయిన్ కావాలని ఒక ఆర్ఎస్ఎస్ ఇన్స్పిరేషన్ తోటి వెళ్ళారా, లేకుంటే మీకు ఎవరైనా ప్రోద్బలం ఇచ్చి ముందుకు మీరు బీజేపీలో జాయిన్ కావండి అని మిమ్మల్ని ఎవరైనా ప్రోద్బలం ఇచ్చారా? లేదు, నేను స్వతహాగా బేసికల్గా చిన్నప్పటి నుంచి నేను హిందుత్వవాదిని. హిందూ సంస్థలన్నా కానీ, మనం నిత్యం పూజించే దేవతలన్నా కానీ బాగా అపారమైన నమ్మకం, అభిమానం. ఆ విధంగా మనం ముందుకెళ్ళడం జరిగింది. ఎవరు ప్రోద్బలం లేదు, స్వతహాగా ఉండడం. మనం రాజ్యాంగం కల్పించిన హక్కు కాబట్టి మనం స్వతహాగా ఉన్నాం. అందులో బీజేపీ పార్టీ దేశభక్తి కోసం, దేశ సమైక్యత కోసం, ధర్మం కోసం, దేశం కోసం పనిచేస్తుంది కాబట్టి బీజేపీ పార్టీలో కొనసాగుతున్నాం. సో మరి మీకు రోల్ మోడల్ ఎవరైనా ఉన్నారా, అంటే బీజేపీలో ఈ విధంగా ముందుకెళ్లారు వాళ్ళలాగా నేను కూడా వెళ్ళాలి అని ఎవరైనా రోల్ మోడల్ మీకు ఎవరైనా ఉన్నారా? ఆ విషయంలో చెప్పాలంటే ఖచ్చితంగా ఉప్పల్ మాజీ శాసనసభ్యులు ఎన్విఎస్ ప్రభాకర్ గారే. ఎందుకంటే తను కూడా గ్రాస్ రూట్లో నుంచి పైకి వచ్చేది. ఎప్పుడంటే అసలు అంటే ఎట్లా అంటే బాల్యం నుంచి కూడా తను కూడా ఆయన బంధాలో నడవాలని, ఆయన అడుగుజాడలు నడవాలని ఎప్పటి నుంచో నేను అనుకుంటాను. ఎందుకంటే ఆయన లీడర్షిప్ క్వాలిటీస్, మాట్లాడే విధానం, ఒక కార్యకర్తకు ధైర్యం ఇచ్చే విధానము, అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా అరగంటలో వాలిపోయే నాయకత్వం, అట్లాంటిది కావాలని నేను ఆయన అడుగుజాడలు నడుస్తాను ఖచ్చితంగా. రైట్. అంటే ఇంకొకటి ఏంటంటే మరి బీజేపీ పార్టీ తరఫు నుంచి వెళ్ళి మీరు ఎవరికైనా సహాయ సహకారాలు కానీ లేకుంటే సోషల్ యాక్టివిటీస్ ఏమైనా చేశారా? నా జీవితం మొత్తం సోషల్ యాక్టివిటీస్, సహాయ సహకారాల మీద ఆధారపడి ఉన్నది. మీరు ఉప్పలో ఎవరినో అడగండి, కరోనా టైంలో అసలు ఒక ఇంట్లో అసలు రీసెంట్గా చెప్తున్నా, దానికన్నా ముందు చాలా అయినాయి. రీసెంట్గా కరోనా టైంలో ఒక ఇంట్లో కరోనా వస్తే వాళ్ళ ఇల్లు శానిటైజ్ చేయడానికే ప్రభుత్వ అధికారులు వెనుకాడితే కూడా మా కార్యకర్తల బలంతో మేము శానిటైజ్ చేయడం జరిగింది. ఒక దగ్గర డైలీ ఫస్ట్ ఫేజ్ కరోనాలో డైలీ 350 ప్యాకెట్లు ఫ్రీగా ఇవ్వడం జరిగింది కరోనా పేషెంట్లకు. నిత్య అన్నదానం రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి. అవి సేవా కార్యక్రమాలు మేము చేస్తూనే ఉంటాము. అది మా జీవితంలో అంతర్భాగం అది. సో అండ్ ఇంకో విషయానికి వస్తే మరి ఇప్పుడు మరి ప్రధాని మోడీ గారు ఉన్నారు. సో మరి మోడీ గారు చేసే
ఒక వాళ్ళ యొక్క పరిపాలన కానీ పథకాలు కానీ మీకు నచ్చే విధంగా ఉన్నాయా? అంటే ఆబ్వియస్లీ అదే పార్టీలో ఉన్నారు కాబట్టి ఆబ్వియస్లీ నచ్చుతాయి, కాకుండా ఏమైనా మీకు నెగిటివ్గా అనిపించాయా తను ప్రవేశపెట్టిన పథకాలు? ఒక్కడు కూడా నెగిటివ్గా అనిపించలేదు. ఆయన ఆయన సాధు సంతు సన్యాసి. ఆయనకు కుటుంబం లేదు, దేశమే ఆయన కుటుంబంగా భావించేవాడు. అట్లాంటి వాళ్ళు పనిచేస్తే ఆయన అట్లాంటి వాళ్ళు పనిచేస్తే దేశ హితం కోసం, దేశంలో ఉన్న ప్రజల కోసం పనిచేస్తారు. కానీ మనం ఆయన చేసే తప్పు విధానం ఒక్కడు కూడా కనబడతలేదు నాకైతే. ఇంతకుముందు మీరు చూసిదో లేదో, గత 2004 నుంచి 14 వరకు కాంగ్రెస్ పాలిస్తే ఎన్ని స్కామ్లు అయినా మీరు చూసారు. ఇప్పుడు ఈయన పాలిస్తున్న 8 సంవత్సరాలు రన్నింగ్ అవుతుంది అనుకుంటా. ఒక్క స్కామ్ అన్నా కనబడుతుందా సార్? మరి పంజాబ్లో చూసినట్టయితే మరి వ్యతిరేకత కూడా కనిపిస్తుంది. మరి మీరు ఎందుకు లేదంటున్నారు? ఉంటుంది అక్కడ లోకల్ రాజకీయాలను బట్టి ఉంటుంది కొంచెం అంతా. అప్పుడు ఏంటంటే చట్టాలను తీసుకొచ్చినప్పుడు పంజాబ్లో బేసికల్గా రైతాంగం మీదనే, వ్యవసాయం మీదనే ఆధారపడి ఉంటుంది. అక్కడ వాళ్ళకు కూడా తెలుసు మంచిగా ఉంటుందని. కుహానా రాజకీయవాదుల వల్ల రైతులు కొంచెము ఇబ్బందులకు గురైన మాట వాస్తవం. అక్కడ కూడా మేము ప్రజా వ్యతిరేకత ఏం లేదు మోడీ గారి మీద. మీరు చూసిరో లేదో, మొన్న ఎట్ ప్రెజెంట్ ఇండియా టుడే పోల్లో 47% వచ్చింది అనుకుంటా పంజాబ్లో కూడా. అది సో మరి ఇప్పుడు మీరు ఉండేది ఉప్పల్ కాబట్టి మనం ప్రజెంట్ ఉప్పల్లోకి వెళ్తే ఉప్పల్లో రాజకీయ విధానం ఏ విధంగా ఉంది? రాజకీయ విధానం అంటే అక్కడ ప్రస్తుతమున్న పరిస్థితులలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొల్లిడై కిడన్ ప్రో పనిచేస్తున్నాడు. వాస్తవంగా చెప్పాలంటే ఒక సమస్య వచ్చింది, ఏదైనా ఒక సమస్య వచ్చింది, నీకెంత నాకెంత అని ఇద్దరు వాడుకుంటారు. కానీ ఆ విధానాలను ఖచ్చితంగా మేము భారతీయ జనతా యువమోర్చా కార్యకర్తలని, బీజేపీ కార్యకర్తలు పార్టీని అడ్డం పెట్టుకొని ఎక్కడిదక్కడ అడ్డుకుంటున్నాము. ఇంకా భవిష్యత్తులో కూడా అడ్డుకొని తీరుతాం. అక్కడ సిద్ధాంతాలు లేవు వీళ్ళిద్దరికి. ఓన్లీ బ్యాగులు నింపుకోవడం, సంచులు నింపుకోవడం, ఇంట్లో వేసుకోవడం తప్ప వాళ్ళకి సిద్ధాంతాలు, పార్టీ మీద అభిమానాలు లేవాడ. ఓన్లీ నీకెంత నాకెంత పర్సెంటేజ్లు మాట్లాడుకుంటారు. సో మరి ఆ విధంగా అయితే ప్రజా ఆదరణ ఏ విధంగా లభిస్తుంది? మరి వాళ్ళకి ఏ విధంగా గెలుస్తున్నారు? ఏ విధంగా పోటీ చేసి వాళ్ళు ఇప్పుడు కార్పొరేటర్స్ కానీ, మేయర్స్ కానీ, వాట్ ఎవర్ ఏ విధంగా అవుతున్నారు ప్రజా ఆదరణ లేకుండా? కొంచెము డబ్బు ప్రభావం కూడా చూపించింది వాస్తవం కూడా. ఈ ఫస్ట్ టైం లాస్ట్ ఉప్పల్ ఎమ్మెల్యే ఫస్ట్ టైం లాస్ట్ ఆయన పెద్ద ల్యాండ్ గ్రాబర్ చేస్తుందని చెప్పి మన జవహర్లాల్ పిఎస్లో కూడా కేసు బుక్ అయింది. అది బయటపడినప్పటి నుంచి ఆయన ఇంకా మళ్ళీ గెలవలేని పరిస్థితి ఉన్నది ఆయనకి. ఆయన గెలిచే ఆస్కారమే లేదు అసలు. ప్రజా వ్యతిరేకత ఇప్పుడు ఎలక్షన్స్ రాజీనామా చేసి ఎలక్షన్ చేయమని ఖచ్చితంగా వాడ కాషాయ జెండా ఎగరేస్తాం. ప్రభాకర్ గారు మళ్ళీ ఎమ్మెల్యే అవుతారు. సో ఇప్పుడు మళ్ళీ ఒకవేళ బై ఎలక్షన్స్లో తప్పకుండా ఉప్పల్లో బీజేపీ వస్తుంది అంటున్నారా? తప్పకుండా వస్తుంది. అంటే మీరు ఏ విధంగా చెప్తున్నారు? ఏ విధంగా చెప్తున్నారంటే వీళ్ళ మీద ఉన్న వ్యతిరేకత, వీళ్ళ మీద కోపం మీద. ప్రత్యేకంగా 119 నియోజకవర్గాల ప్రత్యామ్నాయ పార్టీ ఏదంటే ఉందంటే అది బీజేపీ పార్టీయే. ఎవరు కూడా చూస్తలేరు. మోదీ ఎన్ని పథకాలు ప్రవేశపెట్టారో మీకు అందరికీ కూడా తెలుసు. మాకన్నా బాగా మీకే తెలుసు అసలు. ఇప్పుడు మోదీ ప్రవేశపెట్టిన పథకాలని ఇక్కడ కాపీ పేస్ట్ అని చేస్తారు. ఇలా ఎక్కడ కూడా ఈ శ్రమ్ కార్డులు అని పెట్టారు. ఎక్కడ మీరు చూడండి, ఏ ఆఫీస్కి వెళ్ళండి, మోదీ గారు ఫోటో పెట్టిన కూడా భయపడతారు. ఆయుష్మాన్ భారత్ని ఇంతవరకు దాకా భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో అమలుపరచలేదు. కేవలం తెలంగాణ రాష్ట్రంలో అమలుపరచలేదు. ఎందుకు అమలుపరచలేదు? ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించదలుచుకున్నాం. ఇవన్నీ గమనిస్తారు ప్రజలు. టైం వస్తుంది వాళ్ళకు, కర్రు వాల్చి వాత పెడతారు. ఖచ్చితంగా ఫామ్ హౌస్లోనే వండబెడతారు ఈ ముఖ్యమంత్రిని. సో మన రీసెంట్గా జరిగిన ఒక ప్రెస్ మీట్లో మరి కేటీఆర్ గారు వచ్చేసి తెలంగాణలో ప్రవేశపెట్టిన పథకాలని మరి కాపీ చేస్తున్నారు కానీ, ఏదైనా రైతు బంధు కానీ లేక సంథింగ్ ఇప్పుడు వచ్చిన పథకాలన్నీ ఇవే ఆపోజిట్ చేస్తున్నారని చెప్పేసి ఒక ప్రెస్ మీట్లో మరి వెల్లడించారు కేటీఆర్ గారు. మరి మీరు ఉల్టా అని అంటున్నారు, మరి ఇక్కడ చెప్తున్నారు, దానికి మీరు ఏం సమాధానం చెప్తున్నారు? రైతు బంధు పథకం అనేది వాస్తవం కూడా భూస్వాములకు పనికొచ్చే పథకం. ఫసల్ బీమా యోజన పథకానిలా మీరు చూస్తే చూడండి, గుంట జాగునా అని 10 ఎకరాల గుంటునా అని 100 ఎకరాలు ఉండని ఆల్ ఆర్ ఈక్వల్ అన్నట్టు చేస్తున్నారు. అది కాపీ పేస్ట్ పథకం కాదు అసలు. ఎప్పటి నుంచో తరతరాల నుంచి రైతులకు సాయం చేయాలని ఎప్పటి నుంచో అన్ని గత ప్రభుత్వాలు చెప్పినాయి. ఈ ప్రభుత్వంలో భాగంగానే మెరుగంగా ఇంకా రైతులకు ఏమో చేయాలని చెప్పి ఉద్దేశంతో ఫసల్ బీమా యోజన పథకం తీసుకొచ్చింది. దాంట్లో కూడా మీరు గమనిస్తలేరు. మీరు ఇంకా రైతులు అంటారు. ఇప్పుడు అలా స్కీమ్ కూడా రైతు బీమా అని ఉన్నది. రైతు బీమా టోటల్లీ కేంద్ర ప్రభుత్వాన్ని. కాకపోతే వీళ్ళు వాడుకుంటారు దాన్ని అంతే.
ఎవరంటే మా పథకమే కాపీ పేస్ట్ చేసిరని చెప్పి. వాస్తవం కూడా వాళ్ళకి తెలియదు అసలు, నిజంగా అజ్ఞానులు వాళ్ళు. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అజ్ఞానులు. ఆయన చేసిన పథకాలకు ప్రతిపక్ష పార్టీలను తల్లడిల్లుతున్నాయి. బాబు ఇట్లా చేస్తుందని చెప్పి తల్లడిల్లుతున్నాయి. అందులో కేసీఆర్ ఏదో వాగుతుంటాడు అప్పుడప్పుడు, ట్విట్టర్ పిట్ అప్పుడు వాగాలి కదా. సో మరి మీరు ఒకవేళ మీకు బై ఎలక్షన్లో కార్పొరేటర్గా మీకు ఇస్తే మరి మీరు ఏ విధమైన పథకాలు చేస్తారు, ఏ విధంగా ఉప్పల్ని అభివృద్ధి చేస్తారు? ఉప్పల్ని అభివృద్ధి ఆల్రెడీ అవుతున్నది. ఇంకా మెరుగైన అభివృద్ధి కోసం ఖచ్చితంగా ప్రయత్నిస్తాం. బై ఎలక్షన్స్ అనేవి ఈ మధ్యలో రావు. రాష్ట్ర శాసనసభ ఎన్నికల తర్వాతనే ఎలక్షన్స్ వస్తాయి. ఆ విధంగా పార్టీ అధిష్టానము ఖచ్చితంగా యు ఆర్ సూటబుల్ పర్సన్ ఫర్ ఉప్పల్ కార్పొరేషన్ అనుకుంటే ఖచ్చితంగా నాకు టికెట్ ఇస్తే గెలిచి చూపిస్తాం. అంటే ఒకవేళ తప్పకుండా మీరు పోటీ చేయడానికి మాత్రం సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ కార్పొరేషన్లో మీకు సీట్ ఇస్తే తప్పకుండా మీరు పార్టీ బీఫామ్ ఇస్తే ఎవరు వెనక పోతారండి, ఖచ్చితంగా పోటీ చేస్తాం, దాంట్లో సవాలే లేదు. అంటే ఇప్పుడు ఇన్ఛార్జిగా ఉన్నారు కదా, సో ఇన్ఛార్జి కంటే ఇది బెటర్ చాయిస్ అని అనుకుంటున్నారా కార్పొరేటర్? అంటే పార్టీ నిర్ణయాన్ని బట్టి, పార్టీ ఇప్పుడు ఈడ కాదు, నువ్వు అండమాన్ నికోబార్లో పోయి పని చేయాలంటే కూడా పని చేస్తాను. పార్టీ నిర్ణయానికి కట్టుబడి పార్టీ ఆదేశిస్తే ఏడైనా పోటీ చేస్తా, అట్లేం లేదు. పార్టీ అనుసారం ప్రకారం అంతే అంతే. రైట్. సో మరి ఇంకా ఏం చెప్పదలుచుకున్నారు మీరు మీ పార్టీ గురించి కానీ మీ గురించి కానీ ప్రజలను ఉద్దేశించి ఏం మాట్లాడాలనుకుంటున్నారు? ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న ఒకటే, ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా కూలగొట్టాలి. ఎందుకంటే ఈ కేసీఆర్ ప్రభుత్వంలో ఎవరు కూడా సంతోషంగా లేరు. ఒకటి, నిరుద్యోగులు సంతోషంగా లేరు. నిరుద్యోగ యువతకు వేడుకుంటున్నా, ఆత్మహత్యలు చేసుకోకండి, రాబోయేదే మీకు అండగా ఉంటాము. టీచర్లకు కూడా 317 జీవో పైన కూడా ఖచ్చితంగా చెప్తున్నా, టీచర్లకు మేము అండగా ఉంటాము, రాబోయే కాలంలో మీకు అండగా ఉంటాం, రాబోయేది మాదే ప్రభుత్వము, మీకు ఖచ్చితంగా మీ స్థాయి తగ్గట్టు మీ చదువు తగ్గట్టు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తాం, ఖచ్చితంగా ఆ విధంగా ప్రయత్నిస్తామని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఓపిక పట్టండి అంతే, ఓపిక పడితే చాలు. 2023లో మేము గొల్లకొండ మీద కాషాయ జెండా ఎగిరేస్తాం. ఖచ్చితంగా ఆ విధంగా మేము నడుస్తాము. రాబోయే కాలంలో మీ అందరు కూడా తగు న్యాయం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. 370 జీవో అనేది టీచర్లకు మరణ శాసనం, ఉరితాడు లాంటిది. భార్యాభర్తలు ఉంటారు, భార్యాభర్తలు, భర్త ఒక జిల్లాలో, భార్య ఒక జిల్లాలో, పిల్లల జిల్లాలో అంటే ఏడికెళ్ళైతే చెప్పండి. ఈ విషయంలో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయండి. ఆ గైడ్లైన్స్ పాటించకుండా ఈయనకు రాత్రిపూట జీవాలు గుర్తుకొస్తాయి, పొద్దున పూట గుర్తుకు రావు. కేసీఆర్కి ఫామ్ హౌస్లోనే గుర్తుకొస్తాయి అన్నీ. ఫామ్ హౌస్ పాలన కావాలి నాకు, ప్రజల పాలన చేస్తలేడు ఈయన. ఓకే, మరి అన్న మరి లాస్ట్లో మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? అసలు మీరు ఏ విధంగా ముందుకెళ్దాం అనుకుంటున్నారు? ఈ యొక్క ఇన్ఛార్జిగా కాకుండా ఇంకా ఏ విధంగా మీరు సేవలు చేసి ఇంకా ఏ విధంగా బీఫామ్ మీకే వచ్చే విధంగా మీరు ఏ విధంగా ప్రయత్నిద్దాం అనుకుంటున్నారు? పార్టీ నాయకత్వం తెలుసు, రేవేలి రాజు నాయకత్వం అంటే ఏంది, రేవేలి రాజు అంటే ఏంది, ఉప్పల రేవేలి స్థానం ఏంది అనేది పార్టీ నాయకత్వం తెలుసు. అది అక్కడ ఉన్న ప్రజలకు కూడా తెలుసు. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల, కొన్ని సందర్భాలలో పార్టీ మనల్ని గుర్తించి టికెట్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా పోటీ చేస్తాం. ఆ అన్యాయాన్ని ఎదుర్కోవడంలో ఫస్ట్ ఉంటాడని చెప్పి ఉప్పలు అందరూ తెలుసు. ఒకవేళ సమయానికి ఒకవేళ మీ పర్పస్గా ఇంకెవరైనా మీకు ఆపోజిట్లో వస్తే అప్పుడు మీరు ఏ విధంగా దాన్ని అంతిమ నిర్ణయం పార్టీదే. అంటే మొత్తం పార్టీ మీదనే వదిలేసి పార్టీ అని అంటున్నారా? అవును, నేను పార్టీని నమ్ముకుని ఉన్నా, పార్టీ అని నమ్ముతాము. అంటే అప్పుడు నేను అనుకుంటా, అరే కార్పొరేటర్కి వీడు సూటబుల్ కాదేమో, ఇంకా పై స్థాయి వస్తుందేమో అని ఆశిస్తాం, అంతేగాని మీరు ఇన్ని రోజులు చేసినటువంటి శ్రమ కానీ, ఇన్ని రోజులు చేసిన సోషల్ సర్వీస్ కానీ, వాట్ ఎవర్ అవన్నీ నాకు సంబంధం లేదు అంటే నేను కష్టపడలేదు పార్టీకి అని మీరు అంటున్నారా? కష్టపడలే అని ఎట్లా చెప్తాను చెప్పు. కష్టపడ్డవారు అయితే పార్టీ టికెట్ కోసం మీరు పోట్లాడాలి కదా, సో అది ఎందుకు మీరు పోట్లాడతా అని అనట్లేదు? చూడండి, మాది కాంగ్రెస్ పార్టీ సంస్కృతి కాదు. ఒక్కటి చెప్పేది, మా దాంట్లో సామాన్య కార్యకర్త కూడా లీడర్ అయ్యే అవకాశం ఉంటుంది. మేము ఎలక్షన్స్ రాగానే డబ్బులు సంచులు పట్టుకొని ఆ లీడర్ చుట్టూ ఈ లీడర్ చుట్టే కాదు, ప్రతి కార్యకర్త మీద మైక్రో లెవెల్లో ఏం చేస్తున్నది అనే విషయం అందరికీ పార్టీ నాయకత్వం తెలుసు. నాకన్నా బెటర్ క్యాండిడేట్ దొరికితే ఖచ్చితంగా అరే యు ఆర్ నాట్ సూటబుల్ ఫర్ దిస్ ఉప్పల్ డివిజన్, యు ఆర్ సూటబుల్ ఫర్ ఎనదర్ అనుకుంటే ఖచ్చితంగా పార్టీ నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను. నీకు టికెట్ ఇవ్వకుండా నేను పార్టీకే పనిచేస్తా, ఇచ్చినా పార్టీకే పనిచేస్తా. ఆ విషయంలో నో డౌట్. ఎందుకంటే నేను నా జీవిత అంతర్భాగంలో పార్టీ విలీనం అయిపోయింది.
అంతేగాని ఇక పార్టీ నిర్ణయం అనేది నేను సిద్ధాంతం నమ్ముకొని బతుకుతున్నాను. పార్టీ టికెట్ ఇవ్వలేదని చెప్పి జెండాలు మార్చుకొని రంగులు మార్చుకొని కాదు. అంటే ఒకవేళ ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ బీజేపీలో ఉంటే తప్ప వేరే పార్టీకి చేంజ్ అవ్వని అంటున్నారా? అవ్వలేదు. నేను చచ్చినాక నా బొంద మీద బీజేపీ జెండానే కప్పాలి, వేరే జెండా కప్పే ఆస్కారమే లేదు, అవకాశమే ఉండదు. అంతగా లీనమైపోయారు బీజేపీ ఖచ్చితంగా. సో అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకా ఇలాంటి మంచి మంచి ఆసక్తి విషయాలు మరి మీరు తెలుసుకోవాలంటే V3 న్యూస్ ఛానల్ని చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగనే ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూ ఉండండి. V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సురేష్. నమస్తే అన్న. థ్యాంక్ యూ మీరు వచ్చి ఇంత మంచి ఇంటర్వ్యూని మాకు ఇచ్చి మరి మీ యొక్క మనోభావాలు మాతో వెల్లడించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.